వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు పూడికి పనులపై అలసత్వం వహించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేయకుండానే వైసీపీ నాయకులు విగ్రహాలు పెట్టుకున్నారని మంత్రి విమర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో మంత్రి ఆనం పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత గాంధీ జనసంఘం వద్ద కనిగిరి కాలువ పూడికి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం సంగం పెన్నా బ్యారేజ్ వద్ద జల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్పై అన్నదాతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేయకుండానే విగ్రహాలు పెట్టుకున్నారని స్థానిక వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. గతంలో వరదల వల్ల సోమశిల జలాశయం అప్రాన్ ప్రాంతం కొట్టుకుపోతే నామమాత్రంగా పనులు చేసి మధ్యలోనే పనులు నిలుపుదల చేసి వైసీపీ నాయకులు ఉడాయించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే 100 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను చేపట్టామని స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాల్లోని చివరి భూమి వరకు సాగునీటిని అందించేందుకు అన్ని చెరువులు కాలువలను జలధారతో నింపడమే లక్ష్యమని మంత్రి అన్నారు. కాలువల్లో మన యొక్క చెరువులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు సాగునీటిని సమర్థవంతంగా వాడుకునేదానికి ఈ పథకం పెద్ద ఎత్తున ఈ 100 రోజుల కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములం అవుతాం. ప్రకృతి సౌందర్యంలో నుంచి వచ్చేటువంటి జలాన్ని మనం అనేక ప్రాజెక్టుల ద్వారా ఇటువంటి బ్యారేజీల ద్వారా వాటిని మనం ఒక్కొక్క స్థాయి నుంచి తెచ్చుకుంటూ వస్తే కృష్ణా పెన్నా నదిల యొక్క తుంగభద్ర నది మధ్యలో అనేక ఉపనదులు వీటన్నిటి నీటిని ఇవాళ సోమశిలలో మనం ఆపి సోమశిల క్రిందకు వచ్చేటప్పటికి బొగ్గేరు, బీరాపేరు అలా అనేక రకాలైనటువంటి ఉప ఏర్ల నుంచి వచ్చేటువంటి ప్రకృతి సంపదే ఈనాటి ఈ జల సిరి అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తవ్వారు, వదిలిపెట్టారు, మళ్ళీ మొదలు పెట్టలేదు, నిధులు ఇవ్వలేదు, అన్నీ సగం చేసి ఇవాళ మనకు అప్పచెప్పిపోయింది గత ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఇవాళ దక్షిణ కాలువ పనులు మొదలు పెట్టాలి. మనకున్నటువంటి కండలేరు రిజర్వాయర్కి పోయేటువంటి సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ని వెడల్పు చేసి 24,000 క్యూసెక్కులు పోయేదానికి డిజైన్ చేసి మొదలు పెట్టండి పనులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఆ కాలువ పనులు కూడా మొదలు పెట్టడానికి ఈ సంవత్సరం కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. సోమశిల ప్రాజెక్టు యాప్రాన్ కొట్టుకుపోయే పరిస్థితి ఉంటే దెబ్బతింటే దానికి ఆనాడు నిధులు ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 100 కోట్ల రూపాయలను మంజూరు చేసి యాప్రాన్ పనులు మొదలు పెట్టండి, ఈ సీజన్లో మొదలు పెట్టమంటే మన ఎస్సీ గారు పనులు మొదలు పెట్టిస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ గారు దాంట్లో సభ్యులు అందరూ కలిసి పనులు మొదలయ్యాయి అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను.